హలో అందరికీ ముందు వీడియోలో చూసింటారు కదా, యాష్ కలర్కి బ్లాక్ కలర్తో నేను కచ్ వర్క్ డిజైన్ అయితే వేశాను శారీ మొత్తం. ఇప్పుడు అదే యాష్ కలర్ శారీకి నేను బ్లాక్ కలర్ బ్లౌజ్ తీసుకొని యాష్ కలర్ థ్రెడ్తో కచ్ వర్క్ డిజైన్ అయితే చేస్తున్నాను. సో దానికోసం అయితే ఫస్ట్ వైట్ పెన్సిల్ తీసుకొని నేను కచ్ వర్క్ ఎలా కావాలి అనేసి మార్క్ చేసుకుంటున్నాను. ఫస్ట్ నెక్ కాబట్టి నెక్కి నేను సింపుల్గా కచ్ వర్క్ లైన్ ఎలా ఇస్తున్నాను. సో ఫస్ట్ అయితే అది కుట్టి చూపిస్తాను ఎలా వస్తుంది అనేసి చూసేయండి. సేమ్ శారీకి ఎలా కుట్టానో బ్లౌజ్కి కూడా అలానే కుడతాము. సో అలా చూసేయండి ఫస్ట్ అయితే. అది ఒకవేళ మీరు యాష్ కలర్ శారీ వీడియో చూడకపోయింటే ఇప్పుడు వెళ్ళి చూసేయండి. నేను దానికే ఈ బ్లౌజ్ అనేది డిజైన్ చేస్తున్నాను. ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను కావాలంటే. సో దీనికోసం అయితే నేను యాష్ కలర్ థ్రెడ్ అయితే తీసుకున్నాను. ఇది కోహినూర్ థ్రెడ్డే. సో యాష్ కలర్ థ్రెడ్ అయితే తీసుకున్నాను. చాలా వెతికితే దొరికింది యాష్ కలర్ థ్రెడ్ అయితే. నాకు బాగా వెతికి తీసుకున్నాను యాష్ కలర్ థ్రెడ్. లాస్ట్కి దొరికింది, అమ్మయ్య అనుకున్నాను. ఈ బ్లౌజ్ మొత్తం నాకైతే 3 పడతాయి. 3 కోహినూర్ థ్రెడ్స్ అయితే పడతాయి. సో 3 తీసుకొని ఈ బ్లౌజ్ మొత్తం స్టిచ్ చేసుకోవచ్చు, అంటే డిజైన్ చేసుకోవచ్చు. 3 కోహినూర్ థ్రెడ్స్ అంటే మనకి ఒకటి 4 రూపీస్ ఉంటుంది. సో 12 రూపీస్లో కోహినూర్ థ్రెడ్స్ అయితే వచ్చేస్తాయి. అంతే, 12 రూపీస్లో మనం బ్లౌజ్ డిజైన్ అనేది చేసుకోవచ్చు. ఇంత బడ్జెట్ ఫ్రెండ్లీలో అసలు ఎవరైనా చూపిస్తారా? సో నేనైతే ఈ నా వీడియోస్లో అయితే బడ్జెట్ ఫ్రెండ్లీలో కుట్టుకునే బ్లౌజెస్, డ్రెస్సెస్ ఏమైనా నేను బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉన్నవే చూపిస్తాను. హెవీవి చూపించినా కూడా నేను నాకు ఉన్న బడ్జెట్లోనే నేను తీసుకొని అవి డిజైన్ చేసుకుంటాను. మేము ఓన్గా స్టిచ్ చేసుకుంటాం కాబట్టి అవి మాకు ఇంకా కాస్ట్ తగ్గుతుంది. ఒకవేళ మీరు బయట కుట్టించుకుంటే కొంచెం కాస్ట్ అనేది పెరుగుతుంది. సో మీరు చూసుకొని చేసుకోవాలి. అది మీరు బయట కుట్టించుకుంటారా అంటే మీకు ఒకవేళ స్టిచ్చింగ్ వచ్చి ఉంటే మీరు ఇంట్లోనే చేసుకోవచ్చు. ఒకవేళ రాకపోతే ఇవ్వాల్సి వస్తుంది. ఒకవేళ మీరు స్టిచ్చింగ్ వీడియోస్ నేర్చుకోవాలన్నా కూడా యూట్యూబ్లో చాలానే ఉంటాయి. సో మేము కూడా ముందు పెడదాం అనుకుంటున్నాము. ఒకవేళ మేము స్టిచ్చింగ్ వీడియోస్ పెడదామని అనుకుంటున్నాం కదా, మీకు ఒకవేళ కావాలి అంటే నాకు కామెంట్ చేయండి. నేను త్వరలోనే స్టిచ్చింగ్ వీడియోస్ కూడా స్టార్ట్ చేస్తాను. మేము ఎలా కుట్టుకుంటాం మా స్టైల్లో అనేసి చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇక్కడ నేను బార్డర్స్ అయితే వేస్తున్నాను కదా. సో ఫస్ట్ అయితే అవుట్లైన్ అనేది వేసుకోవాలి కచ్ వర్క్కి. అవుట్లైన్ వేసుకున్నాకే మనం కచ్ వర్క్ లోపల అయితే నింపుకుంటాము. దానికోసం అయితే ఫస్ట్ మనం అవుట్లైన్ అనేది వేసుకోవాలి. ఇక్కడ నేను రింగ్ యూస్ చేయకుండా కుట్టి చూపిస్తున్నాను కదా, మీరు అలా కూడా కుట్టుకోవచ్చు, లేకపోతే రింగ్ యూస్ చేసి అయినా కుట్టుకోవచ్చు. ఇక్కడ మాకు ఎప్పటి నుంచో అలవాటు కాబట్టి మేము రింగ్ యూస్ చేయకుండా కూడా మాకు మంచిగానే వస్తుంది కాబట్టి సో నేను ఇక్కడ రింగ్ ఏం యూస్ చేయలేదు. ఒకవేళ మీరు బిగినర్స్ అయితే అంటే కొంచెం రాకుండా ఉంటే రింగ్ అయితే ఖచ్చితంగా యూస్ చేయండి. మీకు చాలా అంటే ఇలా పట్టుకొని కుట్టాల్సిన అవసరం లేదు, ఒకటి. సో రింగ్ అయితే ఈజీగా అయిపోతుంది మీకు. ఫస్ట్ అయితే ఇలా అవుట్లైన్ అయితే వేసుకోండి కచ్ వర్క్కి. తర్వాతనే లోపల కుట్టుకోండి. ఫస్ట్ ఒకవేళ మీరు బేసిక్ అంటే మీకు ఇప్పటివరకు కచ్ వర్క్ వేయలేకుంటే డైరెక్ట్ అయితే మీరు శారీస్కి, డ్రెస్సెస్కి అయితే వేసుకోకండి. మీరు ఫస్ట్ ప్రాక్టీస్ చేసి మరి ఇక్కడ బ్లౌజెస్కైనా శారీస్కైనా వేసుకోండి. ఎందుకంటే ఈ కచ్ వర్క్ అన్ని కుట్లలాగా కాదు, కొంచెం డిఫరెంట్ ఉంటుంది. అది మనం అర్థం చేసుకొని కుట్టే వరకు మనకి కొంచెం టైం పడుతుంది, నేర్చుకోవడానికే కొంచెం టైం పడుతుంది. సో మీరు చాలా నేర్చుకున్నాక ఓకే మీకు వచ్చింది అంటే ఏ మిస్టేక్స్ లేకుండా అంటే మంచిగా కుదురుతుంది అన్నప్పుడు మాత్రమే మీరు డ్రెస్సెస్కైనా బ్లౌజెస్కైనా వేసుకోండి. అప్పటి వరకు వేయొద్దనే నేను చెప్తాను. ఎందుకంటే ప్రాక్టీస్ అయి ఉండాలి. దీనికైతే ఎంత ప్రాక్టీస్ ఉంటే అంత ఈజీగా అంత తొందర వేసేస్తాం. నేనైతే ఈ బ్లౌజ్ ఒక 2 డేస్లో వేసాము. ఈ 2 డేస్లో ఒక రోజు నెక్ అయితే, ఒకరోజు ఒక హ్యాండ్, ఇంకొక రోజు ఇంకో హ్యాండ్ అయితే వేసాము. అలా మీరు కూడా వేసుకోండి. ఈ వీడియోలో అయితే కంప్లీట్గా నేను ఇప్పుడు నెక్ చూపిస్తున్నాను కదా ఫస్ట్ అయితే. తర్వాత మొత్తం బ్లౌజ్కి బంచ్ ఉంది కదా, ఆ బంచ్ కూడా ఎలా కుట్టాలి అనేసి చూపిస్తాను ఈజీగా. మీకైతే ఈ కుట్టడానికి 3
కోయినో థ్రెడ్స్ అయితే కావాలి సేమ్ కలర్. యాష్ కలర్ నేను తీసుకున్నాను కదా. మీరు కలర్ కాంబినేషన్స్ ఒకవేళ మీరు కుట్టుకోవాలి అనుకుంటే ఇలా కలర్ కాంబినేషన్స్ సెట్ చేసుకోండి, మంచిగా ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు నేను బ్లాక్కి యాష్ ఎంత బాగా కనిపిస్తుంది చూడండి, అలానే మీరు కూడా మీ కలర్ కాంబినేషన్ సెట్ చేసుకొని వేసుకోండి. చాలా బాగుంటుంది, వేసుకుంటే మాత్రం లుక్ చాలా అంటే చాలా బాగుంటుంది. నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే యూస్ఫుల్ కంటెంట్ అయితే నేను నా వీడియోస్లో పెడతాను. నేను అయితే రీసెంట్గా ఈ యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. ఒక 3 months బ్యాక్ అయితే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఇప్పటివరకు బాగానే గ్రోత్ అవుతుంది, ఇంకా అవ్వాలి. నాకు మీ వ్యూస్ కామెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్, నాకు బూస్టింగ్ లాగా అనిపిస్తుంది. ఒకవేళ మీరు నా వీడియోస్ చూసి ఏమైనా ట్రై చేసి ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి, ఎందుకంటే మొత్తం చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎలా కుట్టాను అనేసి. నేను క్లియర్గా అంటే చాలా క్లియర్గా స్లోగా ఎలా కుట్టాలనేది దగ్గర నుంచి అయితే చూపించాను. అది మీరు చూసుకొని మంచిగా వేసుకోండి, మంచిగా నేర్చుకోండి. ఆ బంచ్ అయితే చాలా టైం పడుతుంది మనకి వేయడానికి. సో ఇది అయితే కొంచెం పెద్ద వీడియోనే, సో అందుకే స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఒకవేళ యూజ్ అవుతుంది అనుకుంటే స్కిప్ చేయకుండా చూడండి, ఈజీగా అయిపోతుంది. మనం కచ్ వర్క్ ఒకటి నేర్చుకుంటే చాలా డిజైన్స్ అయితే వేసుకోవచ్చు. మనం బ్లౌజెస్ స్టిచ్ చేసుకోవచ్చు, ఇంకా డ్రెస్సెస్ చూసుకోవచ్చు. ఇలా నేను శారీకి చేసినట్టు శారీకి కూడా చేసుకోవచ్చు, అలా మీకు నచ్చినట్టు చేసుకోవచ్చు. ఇలా నేను స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుతుంది ఎంత ఈజీగా అయిపోతుందో. మాకు అలవాటు కాబట్టి మేము ఎంత ఈజీగా కుడుతున్నామో అదే మీరు నేర్చుకుంటే సేమ్ ఇలానే మీరు కూడా కుట్టుకుంటారు. సో మీకు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే నా వీడియో స్కిప్ చేయకుండా మంచిగా చూసి నేర్చుకోండి, అప్పుడైతేనే మీకు వస్తుంది. సో వీడియో అయితే స్కిప్ చేయకండి గాయ్స్.